ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ లక్ష్మీ చారు. దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 3 రోజులు పులియబెట్టిన గంజిని తీసుకుని దానిలో ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు వేసుకుని బాగా మరిగించుకోవాలి. తరువాత కట్ చేసిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 5 వంకాయలు, 5 బెండకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దానిలో నూనె వేసి వేడెక్కిన తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తరువాత మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు ఆగిన తరువాత ఉల్లిపాయను బాగా మగ్గించుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తరువాత శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తరువాత మళ్ళీ కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తరువాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తరువాత కట్ చేసిన వంకాయలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్ది నిమిషాలు ఆగిన తరువాత మూత పెట్టేసి ఒకసారి వంకాయలు మగ్గిన తరువాత కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంతసేపు పసుపు కారంతో మగ్గిన తరువాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత కట్ చేసిన బెండకాయలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తరువాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక 2 గ్లాసుల నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూసి బాగా ఎగిరిన తరువాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలి. ముందుగా మరిగించుకున్న గంజి మిశ్రమంలో కూరని దానిలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లక్ష్మీ చారు రెడీ అయిపోతుంది. లక్ష్మీ చారు బాగా చల్లారిన తరువాత తింటే చాలా బాగుంటుంది.